మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించి కనీస వేతనం 10,000 రూపాయలు ప్రభుత్వం అమలు చేయాలని జిల్లా సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. కున్నారావుపేట మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో వారి డిమాండ్ల సాధనకై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం అందివ్వాలని, కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగ జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు దాదాపు 6-7 నెలల నుంచి మెస్ బిల్లులు కానీ, కోడిగుడ్ల బిల్లులు కానీ, గౌరవ వేతనం కానీ రావడం లేదు. మెస్ బిల్లులు వేస్తే ఇటు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వడం లేదు, కోడిగుడ్ల బిల్లు వేస్తే గౌరవ వేతనం అనేది ఇవ్వడం లేదు. ఇట్టి దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే విధంగా కొనసాగడం అనేది ఆ ప్రభుత్వము ఆ విధంగా చేయడం అనేది జరిగింది. మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు 24 రోజులు సమ్మె చేస్తే ఇక్కడున్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ప్రతిపక్షంలో ఉండగా టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము కంటికి రెప్పలా చూసుకుంటాము, మధ్యాహ్న భోజన కార్మికులను మేము 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటికీ 11 నెలలు గడిచినా ఆ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల చర్చ మాట్లాడకపోవడం అనేది వెంటనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడి వీళ్ళకు గౌరవ వేతనం 10,000 వచ్చే విధంగా చూడాలని, అట్లాగే నెల వీళ్ళకి ఇచ్చేదే కొద్దిగా ఒక్క పిల్లానికి 5 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మొత్తం వంట సామాగ్రితో మొత్తం వీళ్ళు వండి పెట్టాలంటే వీళ్ళు అప్పులు చేసే పరిస్థితి ఉన్నది.